హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన లిఫ్ట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హైస్ట్ మూవీస్ నచ్చే వాళ్ళు మాత్రం ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ మూవీ కథని స్టార్ట్ చేయబోయే ముందు వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. వీడియో అంతా చూశాక ఒక 5 మినిట్స్ కాస్త ఎంటర్టైన్మెంట్ అయ్యాము అని మీకు అనిపిస్తే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మనం మూవీ కథలోకి వెళ్దాం. గ్లాడ్వెల్ అనే ఇంటర్పోల్ ఆఫీసర్ సైరస్ అనే థీఫ్ని పట్టుకునే మిషన్లో ఉంటుంది. కాకపోతే ఈ సైరస్ అండ్ ఈ గ్లాడ్వెల్ 1 year బ్యాక్ ప్యారిస్లో ఒక 5 days డేటింగ్లో ఉంటారు. ఈ 5 days డేటింగ్లో ఉన్నారనుకోవచ్చు, లవ్లో ఉన్నారనుకోవచ్చు, కానీ ఒక 5 days కలిసి ఉంటారు. అయితే గ్లాడ్వెల్ ఇంటర్పోల్ ఆఫీసర్ అని సైరస్కి తెలియదు, అలానే సైరస్ ఒక దొంగ అని గ్లాడ్వెల్కి తెలియదు. సైరస్ ఒక దొంగ అని తెలిసిన తర్వాత గ్లాడ్వెల్ అతనికి దూరంగా ఉంటుంది. సైరస్కి ఒక టాలెంటెడ్ క్రూ ఉంటారు. వాళ్ళ సహాయంతోనే సైరస్ తన ప్లాన్స్ అన్ని సక్సెస్ చేసుకుంటాడు. వీళ్ళే ఆ క్రూ మెంబర్స్ అండ్ వాళ్ళ పేర్లు, వాళ్ళ వర్క్స్ అనేవి ఇవి. సైరస్ ఒక ఆక్షన్కి వెళ్ళి ఎనైట్ అనే డిజిటల్ ఆర్టిస్ట్కి చెందిన ఎన్ఎఫ్టీని 20 million పెట్టుకుంటాడు. అయితే ఆక్షన్ ఎండ్ అయ్యే టైంలో సైరస్ టీం వాళ్ళ ప్లాన్ ప్రకారం ఒక డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేస్తారు. ఆ డిస్ట్రాక్షన్ ఎందుకంటే డిజిటల్ ఆర్టిస్ట్ అయిన ఎనైట్ని కిడ్నాప్ చేయడానికి. అయితే గ్లాడ్వెల్కి సైరస్ ఎనైట్ని కిడ్నాప్ చేయాలని చూస్తున్నాడని అర్థమవుతుంది. అప్పటికే సైరస్ ఎనైట్ని నమ్మించి తన యాడ్లోకి తీసుకెళ్తుంటాడు. గ్లాడ్వెల్ వాళ్ళని పట్టుకోవాలని చేస్తుంది. కానీ మైసన్ ఒక పెద్ద వాల్ని నీటి నుండి పైకి లేపడంతో సైరస్ ఎనైట్తో తప్పించుకుంటాడు. గ్లాడ్వెల్ సైరస్ని పట్టుకోలేకపోయినప్పటికీ సైరస్ టీంలో మిగిలిన ఇద్దరూ కలిసి వ్యాన్ గాగ్ పెయింటింగ్ని లండన్లో దొంగలించారని, దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మడం వల్ల వచ్చిన డబ్బులతోనే ఎన్ఎఫ్టీని కొన్నారని ఫైండ్ అవుట్ చేస్తుంది. సైరస్ 20 millions ఎనైట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అందరూ యాట్లో పార్టీ చేసుకుంటారు. ఎనైట్ని సైరస్ కిడ్నాప్ చేశాడని ఇంటర్పోల్ న్యూస్ రిలీజ్ చేస్తుంది. ఎనైట్ని కిడ్నాప్ చేయడం వల్ల అతను రెడీ చేసిన ఎన్ఎఫ్టీ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. సైరస్ దాన్ని 20 millions కొంటాడు, కానీ దాన్ని తిరిగి 89 millions అమ్ముకుంటాడు. నిజానికి సైరస్ ఎనైట్ని ఎందుకు కిడ్నాప్ చేశాడంటే మొనాలిసా పెయింటింగ్ని డావెన్సీ $25 అమ్మేశాడు. మ్యూజియంలో పడున్నంతకాలం దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. బట్ 400 ఏళ్ల తర్వాత దాన్ని మ్యూజియం నుండి దొంగలించాక దాని వాల్యూ 860 millions వెళ్ళింది. సో సేమ్ ప్లాన్ని ఎనైట్ విషయంలో సైరస్ అప్లై చేసుకున్నాడు. ఎనైట్ని కిడ్నాప్ చేయడంతో దాని వాల్యూ చాలా పెరుగుతుంది. సైరస్ దాన్ని 20 millions కొంటాడు, కానీ ఎనైట్ని కిడ్నాప్ చేయడంతో దాని వాల్యూ బాగా పెరగడం వల్ల దాన్ని 89 millions అమ్ముకుంటాడు. నిజానికి కిడ్నాప్ అంటే ఏదో టార్చర్ ఏం చేయడు, యాట్లో చిల్ అవుతారంతే, కానీ బయట ప్రపంచానికి అదొక కిడ్నాప్. కానీ సైరస్ టీం మెంబర్ అయిన డెంటోన్ని గ్లాడ్వెల్ పట్టుకుంటుంది. గ్లాడ్వెల్ డెంటోని ఇంట్రాగేట్ చేసే టైంలో సైరస్ ఒక బాక్స్ని గ్లాడ్వెల్కి పంపిస్తాడు. దాంట్లో సైరస్ అండ్ గ్లాడ్వెల్ ఇద్దరు 1 year బ్యాక్ ప్యారిస్లో ఉన్నప్పటి పిక్స్ అండ్ వాళ్ళ మెమొరీస్ ఉంటాయి. సైరస్ టీం మెంబర్స్ లండన్లో కొట్టేసిన ఆ వ్యాన్ గాగ్ పెయింటింగ్ని బ్లాక్ మార్కెట్లో కొన్నది ఎవరో కనుక్కోవాలని గ్లాడ్వెల్ అనుకుంటుంది. సైరస్ని అరెస్ట్ చేయాలని వెళ్తున్న గ్లాడ్వెల్ని సైరస్ బాస్ అయిన హక్స్లీ పిలిచి తనని అరెస్ట్ చేయొద్దని చెప్తాడు. అతను గ్లాడ్వెల్కి జోగిన్సన్ గురించి చెప్పి వీడు టెర్రరిస్ట్ గ్రూప్లో మనీని ఇన్వెస్ట్ చేసి చాలా ధనవంతుడయ్యాడు. వీడు లెవైథన్ అనే హ్యాకర్ గ్రూప్తో చేతులు కలిపి వాటర్ మీద స్ట్రైక్ వచ్చేలా చేయబోతున్నాడు. వాళ్ళ హెల్ప్తో ఒక సిటీ మొత్తం వరదలు వచ్చేలా చేయగలడు, లేదా నీళ్లు లేకుండా ఒక దేశం మొత్తం కరువులో అంతరించిపోయేలా చేయగలడు. ఇంతకు మించి జోగిన్సన్ ఏం చేయబోతున్నాడో, అతని ప్లాన్ ఏంటో మన ఇంటర్పోల్కి ఏం తెలీదు. అందువల్లే ఇంటర్పోల్ జోగిన్సన్ని ఆపలేకపోతున్నారు. కానీ మనకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే జోగిన్సన్ లెవాయిథన్కి 500 millions విలువైన బంగారాన్ని ఈ పని కోసం ఇవ్వబోతున్నాడు. ఆ బంగారాన్ని లండన్లోని తన వాల్ట్ నుండి జురిచ్కి షిఫ్ట్ చేయబోతున్నాడు. ఒక వ్యక్తి తన సొంత బంగారాన్ని షిఫ్ట్ చేసుకోవడం ఇల్లీగల్ కాదు, సో ఇంటర్పోల్ ఈ విషయంలో ఏం చేయలేకపోతుంది. కానీ ఆ గోల్డ్ మాత్రం లెవాయిథన్కి చేరితే ఇక మనం జోగిన్సన్ ప్లాన్ని ఆపలేం. సో ఈ గోల్డ్ని కొట్టేసే పని మనం సైరస్కి అప్పగిద్దామని అంటాడు. కానీ గ్లాడ్వెల్కి అలా చేయడం అసలు ఇష్టం ఉండదు, కానీ వేరే దారి లేక తన బాస్ ఆర్డర్స్ ఫాలో అవుతుంది. గ్లాడ్వెల్ సైరస్ని కనిపెట్టి అతని దగ్గరికి వెళ్తుంది. ఆమె సైరస్కి ఇంటర్పోల్ మిషన్ గురించి చెప్పి, మీరు గనక ఆ గోల్డ్ని కొట్టేస్తే నీకు నీ టీంకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాం, మీ మీద ఉన్న పాత కేసులన్నీ ఎత్తేస్తాం, నీ టీం అంతా వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా హ్యాపీగా జీవించవచ్చు అని అంటుంది. ఒకవేళ ఇంటర్పోల్ ఇస్తున్న ఈ మిషన్కి మీరు ఒప్పుకోకపోతే వ్యాన్ గాగ్ పెయింటింగ్ని మీరు లండన్లో కొట్టేసినందుకు అందరినీ ఇంటర్పోల్ అరెస్ట్ చేసిందని చెప్తుంది. సైరస్ తన క్రూ మెంబర్స్ అందరికీ విషయం చెప్తాడు. కానీ జోగిన్సన్ లాంటి డేంజరస్ పర్సన్ గోల్డ్ కొట్టేయడానికి క్రూ మెంబర్స్ ఎవరూ ఒప్పుకోరు. అప్పుడు సైరస్ వాళ్ళందరితో మనకు వేరే దారి లేదు, ఈ మిషన్కి మనం ఒప్పుకోకపోతే వ్యాన్ గాగ్ పెయింటింగ్ని కొట్టేసినందుకు మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్తాడు. చివరికి అందరూ ఒప్పుకున్నాక సైరస్ గ్లాడ్వెల్తో మా టీంలో నువ్వు ఉంటేనే ఈ మిషన్ మేము చేస్తాం, ఒకవేళ మిషన్లో ఏదైనా తేడా జరిగితే ఇంటర్పోల్ మమ్మల్ని చంపదని గ్యారంటీ ఏం లేదు, సో నువ్వు మిషన్లో ఒక పార్ట్ అయితేనే మేము ఈ మిషన్ చేస్తామని అనడంతో గ్లాడ్వెల్ కూడా ఓకే అంటుంది. గ్లాడ్వెల్ టీంలోకి జాయిన్ అయిన తర్వాత సైరస్ తన ప్లాన్ చెప్తాడు. మనం గోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్స్ మీద అటాక్ చేయడం లేదు, డైరెక్ట్గా ఆ గోల్డ్ని తీసుకెళ్తున్న ప్లేన్ని ప్యాసింజర్తో సహా మనం మాయం చేయబోతున్నాం. కానీ అలా చేస్తే రాడార్లో ప్లేన్ సిగ్నల్ మిస్ అవుతుంది, సో వెంటనే జోగిన్సన్ అలర్ట్ అవుతాడు. కాబట్టి మనకు ఒక జెట్ కావాలి, దాన్ని యూజ్ చేసి గోల్డ్ ఉన్న ప్లేన్ సిగ్నల్ని రాడార్లో స్వాప్ చేయాలి, అప్పుడే ఎవరికి అనుమానం రాదు. రాడార్లో కూడా ప్లేన్ సిగ్నల్ అందరికీ కనిపిస్తూనే ఉంటుందని అంటాడు. తన టాలెంటెడ్ టీంకి సైరస్ ఎవరి పనులను వాళ్ళకి అప్పగించి వెళ్తాడు.
సిగ్నల్ స్వాప్ చేయడానికి ఒక జెట్ అవసరం అవడంతో సైరస్ అండ్ గ్లాడ్వెల్ వెళ్లి ఒక జెట్ని రెంట్కి తీసుకుంటారు. అయితే రాడార్లో సిగ్నల్ స్వాప్ చేసే విషయంలో ఏటీసీ మెంబర్స్కి ఏ అనుమానం రాకూడదని ఏటీసీలో పనిచేసే హ్యారీ అనే వ్యక్తి దగ్గరికి గ్లాడ్వెల్ అండ్ సైరస్ హెల్ప్ కోసం వెళ్తారు. సైరస్ హ్యారీకి 1 మిలియన్ ఆఫర్ చేయడంతో హ్యారీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఈ గోల్డ్ దొంగలించడానికి 17 డేస్ టైం ఉంటుంది. కానీ జోగిన్సన్ తన గ్యాంగ్లో ఉన్న ఇంటర్పోల్ గూఢచారిని కనిపెట్టి వాడిని చంపేయిస్తాడు. గోల్డ్ని పంపించే విషయం దాని డెలివరీ పాయింట్ ఇంటర్పోల్కి తెలిసిపోయి ఉంటుందని దాని డెలివరీని 10 డేస్లో ముగించాలని డిసైడ్ అవుతాడు. హక్స్లీ రహస్యంగా సైరస్ అండ్ గ్లాడ్వెల్ని కలిసి వాళ్ళకి విషయం చెప్తాడు. జోగిన్సన్ మన ఇన్ఫార్మర్ని చంపేశాడు, అలానే 10 రోజుల్లో డెలివరీని ప్లాన్ చేశాడని చెప్తాడు. జోగిన్సన్ లెవైథన్తో చేతులు కలిపి మ్యాడ్రిడ్ నగరం యొక్క మెయిన్ వాటర్ గ్రిడ్ని హ్యాక్ చేసి ఆ నగరం అంతటిని వరదల్లో ముంచేస్తాడు. అది చూసిన సైరస్ టీం ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే, గోల్డ్ లెవైథన్కి చేరాక వాళ్ళ ఫుల్ ప్లాన్ అమలైతే ఒక కంట్రీ మొత్తాన్ని నాశనం చేయగలరని అర్థమవుతుంది. మ్యాడ్రిడ్ నగరం మీద జరిగిన సైబర్ అటాక్ వల్ల ప్రజలు ప్రాణాలని కోల్పోతారు. జోగిన్సన్తో పెట్టుకోవడం చాలా ప్రమాదకరమని సైరస్కి అర్థమవుతుంది. తన టీం మెంబర్స్లో ఎవరూ కూడా ప్రాణాలని కోల్పోకూడదని తనొక్కడే ఆ పనిని ఎలాగోలా పూర్తి చేయాలనుకుంటాడు. వాళ్ళని ఈ మిషన్ నుండి తప్పుకోమని చెప్పగా వాళ్ళెవరూ సైరస్ ఒంటరిగా ఈ పని చేయడానికి ఒప్పుకోరు. చేస్తే అందరం కలిసే చేద్దామని అంటారు. సైరస్ టీం మెంబర్స్కి సైరస్ అంటే చాలా ఇష్టమని గ్లాడ్వెల్కి ఆ సిచ్యువేషన్లో బాగా అర్థమవుతుంది. 10 రోజులు గడిచిపోతాయి. వాళ్ళు రెంట్కి తెచ్చిన ప్లేన్ని ఇలా ఉన్నదాన్ని ఇలా రెడీ చేస్తారు. దానికి కొన్ని కెమెరాస్ని కూడా ఫిట్ చేస్తారు. సిగ్నల్ స్వాప్ చేయడానికి మైసన్ ఒక పిఎస్ఐడి డివైస్ని రెడీ చేస్తుంది. కానీ అదొక బాంబ్లా ఉండడంతో ఎయిర్పోర్ట్లో దాన్ని పట్టుకుంటారని ప్రతి పార్ట్ని నార్మల్ వస్తువుల్లో దాచేస్తుంది. వాటిలో ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్కరు తీసుకుని ప్లేన్ని ఎక్కుతారు. ఇంకొన్ని క్షణాల్లో గోల్డ్ కొట్టేసే ప్లాన్ స్టార్ట్ అవబోతుండగా లూక్ ఆ మిషన్కి భయపడి గోల్డ్ ఉన్న ప్లేన్ని ఎక్కడు. ఆ విషయాన్ని లూక్ సైరస్కి కాల్ చేసి చెప్పడంతో సైరస్ అతనితోటి నో ప్రాబ్లం, మేము ఈ మిషన్ని కంప్లీట్ చేస్తాంలే అని అంటాడు. సైరస్ తన మనుషులతో గోల్డ్ ఉన్న ప్లేన్లో ఉంటాడు. మరోపక్క పైలట్ కమీలా సైరస్ రెంట్కి తెచ్చిన ప్లేన్తో సిగ్నల్ స్వాప్ చేయడానికి రెడీగా ఉంటుంది. ప్లేన్ బాత్రూంలో సైరస్ అండ్ గ్లాడ్వెల్ మైసన్ రెడీ చేసిన పిఎస్ఐడికి చెందిన ప్రతి పార్ట్ని అటాచ్ చేస్తారు. కమీలా కరెక్ట్ టైంకి గోల్డ్ ఉన్న ప్లేన్ కిందకి వస్తుంది. మైసన్ వెంటనే ప్లేన్ సిగ్నల్ని రాడార్ నుండి స్వాప్ చేస్తుంది. ఏసీటీలో ఉన్న హ్యారీ గోల్డ్ ఉన్న ప్లేన్ పైలట్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని ప్లేన్ని ఆల్ప్స్లో ఉన్న చిన్న ఎయిర్ స్ట్రిప్లో ల్యాండ్ చేయమని ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. అదే విషయాన్ని పైలట్ ప్యాసింజర్స్కి అనౌన్స్ చేస్తాడు. కానీ ప్లేన్లో ఉన్న జోగిన్సన్ మనుషులకి అనుమానం వస్తుంది. వాళ్ళు తెచ్చుకున్న వస్తువులతోటి ఒక గన్ని అసెంబుల్ చేసి ప్లేన్ని వెంటనే జురిచ్కి తీసుకెళ్లమని ఫ్లైట్ క్రూ మెంబర్స్ని బెదిరించి పైలట్ క్యాబిన్కి తీసుకెళ్లమంటారు. కానీ గ్లాడ్వెల్ అండ్ సైరస్ జోగిన్సన్ మనుషులతో ఫైట్ చేసి క్రూ మెంబర్స్ని కాపాడుతారు. కమీలా ఏం చేస్తుందంటే రాడార్లో ప్లేన్ సిగ్నల్ అలానే ఉండేలా ఒక డ్రోన్ని జురిచ్కి పంపిస్తుంది. తర్వాత తను కూడా గోల్డ్ ఉన్న ప్లేన్ వెనకాలే ఫాలో అవుతుంది. గ్లాడ్వెల్ అండ్ సైరస్ జోగిన్సన్ మనుషులతోటి ఫైట్ చేసే టైంలో మ్యాగ్నస్ వెళ్ళి ఆ గోల్డ్ ఉన్న సేఫ్ని బ్రేక్ చేస్తాడు. సైరస్ అండ్ గ్లాడ్వెల్ తమ అపోనెంట్స్ని ఓడించినప్పటికీ ఒక వ్యక్తికి మాత్రం దొరికిపోతారు. అదే సమయంలో పైలట్ ప్లేన్ని ఆల్ప్స్లో క్రాష్ ల్యాండ్ చేస్తాడు. జోగిన్సన్ మనుషులు సైరస్, మ్యాగ్నస్, గ్లాడ్వెల్ని పట్టుకుంటారు. ఆ సమయంలో జోగిన్సన్ తన మనుషులకి కాల్ చేసి జురిచ్లో ఒక డ్రోన్ ల్యాండ్ అయింది, అసలు ప్లేన్ ఎక్కడుంది, గోల్డ్ ఎక్కడుందని అరుస్తాడు. దానికి జోగిన్సన్ మనిషి గోల్డ్ని కొట్టేయాలని చూశారు, కానీ మేము వాళ్ళని పట్టుకున్నాం, గోల్డ్ సేఫ్గా ఉందని చెప్తాడు. అప్పుడు జోగిన్సన్ అయితే ఆ గోల్డ్ని దాన్ని కొట్టేయాలని చూసిన వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి అని చెప్తాడు. ఆ ప్లేన్ వెనకే కమీలా కూడా తన జెట్ని ల్యాండ్ చేస్తుంది. జోగిన్సన్ మనుషులు కమీలాని ఒక నార్మల్ పైలట్ అనుకుని జురిచ్కి తీసుకెళ్లమని బెదిరిస్తారు. వాళ్ళు కమీలాకి గన్ పాయింట్ చేసి టస్కనీకి తీసుకెళ్లమంటారు. కమీలా కావాలని ప్లేన్ని అటూ ఇటూ తిప్పుతుంది. ఆ టైంలో సైరస్ అండ్ గ్లాడ్వెల్ జోగిన్సన్ మనుషులతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ గోల్డ్ చేతులు మారితే పెద్ద విపత్తు జరుగుతుందని హక్స్లీ నాటోకి విషయమంతా ఇన్ఫార్మ్ చేసి జెట్ని షూట్ చేయమని చెప్తాడు. నాటో ఫైటర్ జెట్స్ ఆ జెట్ని షూట్ చేయడానికి వెళ్తాయి. కానీ నాటోకి ఆ ప్లేన్లో సివిలియన్స్ ఉన్నారని హ్యారీ ఇన్ఫార్మ్ చేస్తాడు. నాటో షూట్ చేయకుండా ఆగి హక్స్లీని సివిలియన్స్ ప్లేన్లో ఉన్నారా అని అడుగుతారు. కానీ హక్స్లీ నాకు అంత కరెక్ట్గా తెలియదని అబద్ధం చెప్తాడు. నిజానికి గ్లాడ్వెల్ అండ్ సైరస్ లోపల ఉన్నారని హక్స్లీకి తెలుసు, అయినా కూడా జెట్ని పేల్చేయమని అంటాడు. అయితే ఆ ప్రైవేట్ జెట్కి ఒక స్పెషల్ రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్తోనే జెట్ని హ్యాండిల్ చేస్తారు. ఆ స్పెషల్ రిమోట్లో ఏదైనా టైప్ చేస్తే అది ప్లేన్ కింద ప్రొజెక్ట్ అవుతుంది. సైరస్ జోగిన్సన్ మనుషులతో ఫైట్ చేస్తుండగా గ్లాడ్వెల్ ఆ రిమోట్ తీసుకుని లోపల సివిలియన్స్ ఉన్నారని టైప్ చేస్తుంది. నాటో వాళ్ళు జెట్ని షూట్ చేయబోయే టైంలో కమీలా జెట్ కింద ఉన్న నేమ్ని నాటో వాళ్ళకి కనిపించేలా జెట్ని తలకిందులుగా తిప్పుతుంది. లోపల సివిలియన్స్ ఉన్నారని నాటో వాళ్ళకి అర్థమై వాళ్ళు షూట్ చేయకుండా ఆగిపోతారు. సైరస్, గ్లాడ్వెల్, కమీలా జోగిన్సన్ మనుషులతో పోరాడి వాళ్ళని చంపేస్తారు. కానీ ఆ ఫైట్లో కమీలా రిస్ట్ బాగా డ్యామేజ్ అవడంతో తను ప్లేన్ నడిపే సిచ్యువేషన్లో ఉండదు. అదే టైంలో జెట్ యొక్క హైడ్రాలిక్ పంపు కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా జెట్ని ల్యాండ్ చేయాల్సి వస్తుంది. కానీ అప్పటికే వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో ఉన్న జోగిన్సన్ ఎస్టేట్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. చేసేదేం లేక కమీలా ఇన్స్ట్రక్ట్ చేస్తుంటే సైరస్ అండ్ గ్లాడ్వెల్ ఆ జెట్ని జోగిన్సన్ ఎస్టేట్ దగ్గర క్రాష్ ల్యాండ్ చేస్తారు.
గోల్డ్ కానీ సరైన టైంకి డెలివరీ చేయకపోతే జోగిన్సన్కి ఉన్న అన్ని అకౌంట్స్ నుండి డబ్బు మాయం చేస్తామని లెవాయిథన్ జోగిన్సన్ని బెదిరిస్తుంటుంది. అదే టైంలో గోల్డ్ ఉన్న జెట్ని సైరస్ జోగిన్సన్ ఎస్టేట్ దగ్గర క్రాష్ ల్యాండ్ చేస్తాడు. కానీ సైరస్ ఆ జెట్ని రెడీ చేసుకునే టైంలో దానికి కొన్ని కెమెరాస్ని ఫిట్ చేసి ఉంటాడు. సో ఆ కెమెరాస్ హెల్ప్తో జోగిన్సన్ ఎస్టేట్ దగ్గర జరిగేదంతా రికార్డ్ చేయమని సైరస్ తన మనుషులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. సైరస్, గ్లాడ్వెల్, కమీలా వీళ్ళలో ఒకరు ఇంటర్పోల్ ఆఫీసర్ అని లెవాయిథన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అవడంతో ఆమె జోగిన్సన్తో వర్క్ చేయడానికి అసలు ఒప్పుకోదు. ఇంకా జోగిన్సన్ ఆమెను చంపేస్తాడు. మీ ముగ్గురులో ఎవరు ఇంటర్పోల్ ఆఫీసర్ అని జోగిన్సన్ వాళ్ళని అడగ్గా సైరస్ గ్లాడ్వెల్ని కాపాడాలని తనే ఇంటర్పోల్ ఆఫీసర్ అని అంటాడు. అంటే యాక్చువల్గా సైరస్కి గ్లాడ్వెల్ అంటే మొదటి నుంచి లవ్ ఉంటుంది. సో ఆ లవ్తోనే అలా చేస్తాడు. కానీ జోగిన్సన్ వాళ్ళని చంపే టైంలో అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. జోగిన్సన్ ఆ పోలీసులతో వీళ్ళే నా ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యారు, నేను జస్ట్ నన్ను డిఫెండ్ చేసుకుంటున్నా అని అంటాడు. కానీ సైరస్ మైసన్కి జరిగిందంతా ప్లే చేయమనడంతో మైసన్ జెట్ కెమెరాస్లో రికార్డ్ అయిందంతా జెట్ ఎల్ఈడీస్లో ప్లే అయ్యేలా చేస్తుంది. జరిగిందంతా పోలీసులకు అర్థమై వాళ్ళు జోగిన్సన్ని కస్టడీలోకి తీసుకుంటారు. పని అయిపోవడంతో సైరస్ అండ్ కమీలా గ్లాడ్వెల్కి గుడ్ బై చెప్పి బోర్డు దగ్గరికి వెళ్తారు. కానీ గ్లాడ్వెల్కి హక్స్లీయే నాటోకి ఇన్ఫార్మ్ చేసి జెట్ని షూట్ చేయమని చెప్పాడని తెలుస్తుంది. తను హక్స్లీని కొట్టి ఇంటర్పోల్కి రిజైన్ చేస్తున్నానని చెప్పి వెళ్ళి సైరస్ టీంలో జాయిన్ అవుతుంది. కొన్ని వారాలు గడిచిపోతాయి. సైరస్ అండ్ గ్లాడ్వెల్ డేటింగ్లో ఉంటారు. మిగిలిన క్రూ మెంబర్స్ ఉన్న ప్లేస్కి సైరస్ అండ్ గ్లాడ్వెల్ వెళ్తుంటారు. సైరస్ గ్లాడ్వెల్తో నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తాడు. అండ్ అలానే గ్లాడ్వెల్ ఇంటర్పోల్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గ్లాడ్వెల్ చిన్నప్పుడు వాళ్ళు నడిపే స్కూల్లో ఒక అందమైన హౌని పెయింటింగ్ ఉండేది. దాన్ని ఎవరో దొంగతనం చేస్తారు. ఆ దొంగను ఎలాగైనా పట్టుకోవాలని ఇంటర్పోల్లో జాయిన్ అవుతుంది. కానీ వాడిని పట్టుకోలేకపోయానని సైరస్తో ఒకసారి చెప్తుంది. అయితే సైరస్ ఆ దొంగను పట్టుకుని వాడు కొట్టేసిన పెయింటింగ్ని కూడా తెచ్చానని గ్లాడ్వెల్తో చెప్తాడు. అండ్ అలానే లూక్ కావాలనే మిషన్ నుండి ఆగిపోయాడని ఇది మా ప్లాన్లో ఒక భాగమని అంటాడు. నిజానికి మేము జోగిన్సన్కి చెందిన గోల్డ్ అంతా కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నాం, బట్ నీకు ఆ విషయం చెప్పలేదు. మ్యాగ్నస్ మెటల్ బార్స్కి గోల్డ్ కోటింగ్ వేసి గోల్డ్ బార్స్లా రెడీ చేశాడు. ప్లేన్లో సేఫ్ని బ్రేక్ చేసిన తర్వాత ఒరిజినల్ గోల్డ్ ప్లేస్లో ఫేక్ గోల్డ్ బార్స్ని పెట్టాడు. ఆ తర్వాత ఒరిజినల్ గోల్డ్ని పారాచూట్ సహాయంతో కిందకి తోసేశాడు. లూక్ ఆ గోల్డ్ని సేఫ్గా ల్యాండ్ చేయడానికి ప్లేన్ ఎక్కలేదని సైరస్ గ్లాడ్వెల్తో చెప్తాడు. ఇంటర్పోల్కి దొరికింది ఫేక్ గోల్డ్ అని, ఒరిజినల్ గోల్డ్ సైరస్ దగ్గర ఉందని గ్లాడ్వెల్కి అర్థమవుతుంది. చివరికి అందరూ గోల్డ్ ఉన్న ప్లేస్లో మీట్ అయ్యి వాళ్ళ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.